పాత బస్తీలో అనర్హులను ఓటర్ల జాబితాలో చేర్చుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. క్షేత్రస్థాయిలో కొందరు సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆయన పాత బస్తీలో ఎస్ఐఆర్ నిర్వహణను సీనియర్లకు బాధ్యత అప్పగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కలిసిన రామచంద్రరావు జీహెచ్ఎంసీ పరిధిలో సర్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని వినతిపత్రం అందజేశారు. నార్త్ నుంచి వచ్చిన వారికి హైదరాబాద్లో ఓటు హక్కు లేకుండా కొందరు కుట్రలు చేస్తున్నారని రామచంద్రరావు అన్నారు. ఎస్ఐఆర్ పేరిట బీజేపీ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. ఈ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా ఏ ప్రాంతం వారైనా సరే హైదరాబాద్ లో నివసిస్తున్న వారికి ఇక్కడ ఓటు నమోదు చేసే అధికారం ఉన్నది. వారి ఒక ఓటు ఎవరైనా మీకు మీ ఓటు ఇక్కడ వద్దు అని చెప్పి ఎవరైనా చెప్పినట్టయితే దయచేసి సీఈఓ గారికి లేకుంటే మా దృష్టికి తీసుకొస్తే మేము తప్పకుండా దాని మీద స్పందిస్తాము. ఈ ప్రయత్నము హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ, బీజేపీ ఏదైతే ఫేవర్ లో ఉన్న ఓట్లు ఏవైతుంటాయో, బీజేపీకు సానుకూలంగా ఉన్నటువంటి ఓటర్లు ఏవైతుంటారో అవి తగ్గించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము మళ్ళొక్కసారి ప్రజల్ని కోరుతా ఉన్నాము, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏదున్నా మా దృష్టికి తీసుకురండి, మేము తప్పకుండా దాన్ని మీరు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.